హైదరాబాద్ అంటేనే గుమగుమలాడే బిర్యానీ వాసనలు రుచులు గుర్తుకొస్తుంటాయి. ఎప్పుడో మొఘలాయిల టైం నుంచే హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సైతం హైదరాబాద్ బిర్యానీని బాగా ఇష్టపడతారు. అయితే అంత ఫేమస్ అయిన బిర్యానీకి కొన్ని రెస్టారెంట్ల వల్ల చాలా చెడ్డ పేరు వస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఇన్స్పెక్టర్లు నగరంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లపై ఆకస్మిక దాడులు చేశారు. నగరంలోని మల్కాజ్గిరి డివిజన్ పరిధిలోని మీర్జాలగూడలో ఉన్న గ్రీన్ బావర్చి రెస్టారెంట్ పై చేసిన దాడుల్లో దిమ్మ తిరిగే నిజాలు వెల్లడయ్యాయి. అక్కడున్న బిర్యానీని చూసి అధికారులు వాంతులు చేసుకున్నారట. 10 రోజులుగా నిల్వ చేసి ఉన్న కుళ్లిపోయిన వాసన వస్తున్న మాంసంతో తయారు చేసిన బిర్యానీ అధికారుల దాడిలో దొరికింది. దీంతో అధికారులు గ్రీన్ బావర్చి హోటల్ కు 10,000 రూపాయలు జరిమానా విధించారు. అక్కడ మాంసం బాగా కుళ్ళిపోయి అనారోగ్యకర రీతిలో ఉందని తెలుస్తోంది. మల్కాజ్గిరిలోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో కూడా ఇదే జరిగింది. అక్రమంగా ఉన్న పశువధశాలకు అధికారులు సీల్ వేశారు. ఇకపై జీహెచ్ఎంసీ అనుమతించిన పశువధశాలలోనే మాంసాన్ని తీసుకోవాలని, ప్రజలకు కూడా కుళ్ళిన మాంసంతో వండే బిర్యానీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.